శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా గోకవరం తంటికొండ రోడ్డులోని సిఎండి లేఅవుట్ వద్ద ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత, క్రీడాకారులు అందరూ ప్రగతి పథంలో ముందుకు సాగాలని తెలిపారు. ధర్మాల్లో కూడా మానవత్వ రూపంగా దర్శింపవచ్చు. ఖురాన్, బైబిలు, భగవద్గీత, రామాయణము, ఆది గ్రంథం ఇత్యాది పవిత్రమైనటువంటి గ్రంథాలు అన్నిటిలో కూడా చెప్పబడినటువంటి విషయం మానవత్వము. కాబట్టి మానవత్వం అనేటువంటి మతం ఎక్కడైతే ఆయా గ్రంథాల్లో చెప్పబడిందో అది పవిత్రమైనటువంటి గ్రంథాలుగా ప్రకటింపబడ్డాయి. ఆ విధంగా ఈ మానవత్వపు విలువలు మన సమాజంలో ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే మానవ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మానవ కళ్యాణాన్ని సృష్టించుకోవచ్చు. ఆ మానవ కళ్యాణం మానవ వికాసం వైపు ప్రయాణం సాగిస్తుంది. మానవ వికాసం చేత మానవులందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శాంతి, తృప్తి, సృహద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం సమకూర్చుకొని మనం మానవ సమాజంలో మానవ ఉత్తమమైనటువంటి మేధాశక్తితో మనుగడ సాగించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన మానసిక వ్యవస్థలో ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు సమాజంలోనూ కుటుంబంలోనూ కూడా ఏర్పడతాయి. కానీ మన యొక్క భావన ఏ విధంగా మారిపోయింది ఈనాటి సమాజంలో అన్నప్పుడు స్వార్థం, అసూయ, ద్వేషం, విభజన, విభేదాలు, మతమౌఢ్యం, మతతత్వాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, రాజకీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో మన మానసిక వ్యవస్థ పరిణామం చెంది మన కలుషితమైనటువంటి మానసిక పరిణామంలో మనం ప్రయాణం సాగిస్తూ మన జీవిత ఆశయాలు పొందలేక మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసుకుంటూ తీవ్ర సంక్షోభాల వైపు మనం ప్రయాణం సాగిస్తూ మన మానసిక వ్యవస్థలో మనం మానసిక వినాశనం వైపే ప్రయాణం సాగిస్తున్నాం తప్ప వికాసం వైపు మనం అడుగులు వేయలేకపోతున్నాం. కారణం మన యొక్క మానసిక కాలుష్యము. ఆ కాలుష్యం ఏ రూపాలుగా ఉంది? మనకు మతతత్వాల రూపంలో, మత విభజన రూపంలో, మత విభేదాల రూపంలో ఏర్పరచుకుని ఒకరినొకరు హింసింపబడి, ద్వేషింపబడుతూ, విభేదించుకుంటూ రక్తపాతాన్ని, హింసాత్మక వాతావరణాన్ని సృష్టించుకుంటూ తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి ఈ జన్మను మనం నష్టపరుచుకుంటున్నాం.